ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది సొసైటీ మీద మన మీద కూడా పడుతుంది. సో మనందరం సోషల్ మీడియా వాడుతున్నాం కదా, ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి కామన్ అయిపోయింది. సో గే కమ్యూనిటీ మీద కానీ మీ గురించి కానీ మీకు చాలా బాధ అనిపించిన ట్రోల్ కానీ కామెంట్స్ కానీ ఏమన్నా? ఐ థింక్ ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి ఇంటర్వ్యూ అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయినా సరే, బ్రూట్ అయినా సరే, దీస్ ఆర్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్, బ్రూట్ లేకపోతే హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్, ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఎక్కడైనా సరే ట్రోలింగ్ ఇస్ కామన్. ప్రతిసారి ఆ వీడియో కింద కమెంట్స్ చూసి ఒక టైంలో ఆబ్వియస్లీ ఇట్ వాజ్ వెరీ హర్ట్ఫుల్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మీరు ఒక వీడియో ఆన్ చేసిన అనుకోండి, మీ వీడియో వచ్చింది అని ఓపెన్ చేసి చూసిన అనుకోండి, కొంతమంది చాలా పాజిటివ్ గా రాస్తారు, కొంతమంది పారాగ్రాఫ్ కూడా రాసి మీకు సపోర్ట్ చేస్తాడు, కొంతమంది మన వాళ్ళు కూడా వీడియో చూసి మేము శాండీ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం, ఇట్స్ సో నైస్ టు సీ యూ దేర్ అని. ఆబ్వియస్లీ ఎవరైనా ఒక హ్యూమన్ టెండెన్సీ అనమాట, అది చదువుకుంటే చాలా మందికి హ్యాపీనెస్ ఉంటుంది. కానీ దాని కిందనే ఏంట్రా మీరు ఎట్లానేనా, మీరు సమాజ్కి ఒక కలంకి, మీరు ఉంటేనే సమాజ్లో అస్సలు చేంజ్ చేసేస్తున్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేసినారు, ఇలాంటి కమెంట్స్ ఖచ్చితంగా ప్రతి వీడియోస్లో ఉంటుంది. ఒక టైంలో ఇట్ వాస్ రియలీ వెరీ హార్ట్ఫుల్. వీ యూస్ టు స్టార్టెడ్ అది పర్సనల్గా తీసుకొని దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ వాళ్ళు రిటర్న్గా రిప్లై ఇచ్చి, సో ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అనమాట. కానీ ఇప్పుడు టు బి ఆనెస్ట్ అంటే నేను నా గురించి చెప్తా, తన గురించి నాకు తెలియదు, కానీ నేనైతే అన్ని చూసి ఐ జస్ట్ స్కిప్ ఇట్. బికాస్ అక్కడ రాసిన వాళ్ళు ఎవరు కాదు నా లైఫ్లో, వాళ్ళు వచ్చి నాకు ఫుడ్ పెట్టట్లేదు, నా లైఫ్లో ఇష్యూస్కి వాళ్ళు వచ్చి వినట్లేదు, వాళ్ళు వచ్చి నా లైఫ్లో ఏదో హ్యాపీనెస్ కూడా తీసుకురావట్లేదు. వాళ్ళు నా ఫ్యామిలీ కూడా కాదు, మా రిలేటివ్స్ కూడా కాదు, నేను ఉంటున్న చుట్టుపక్కల కూడా కాదు. సో వాళ్ళ ఒపీనియన్స్ నాకు ఎందుకు ఫరక్ పడుతుంది? మీరు ఇందాక ఒక సెలబ్రిటీ పేరు తీశారు, తను మాతో పని చేస్తుంది, చాలా దగ్గర ఫ్రెండే, తను మాతో పని చేసిన కాబట్టి తను ఒక అమ్మాయితో పిక్చర్ పెడితే ఆ పిక్చర్ కింద కూడా చాలా గలీజ్ కమెంట్ వచ్చింది. ఎస్, చాలా అంటే ఒక రేంజ్. నేను కమెంట్ చదువుకుంటే నాకు చాలా గలీజ్గా ఫీల్ అయింది. ఎందుకంటే తను జస్ట్ మా సపోర్ట్ చేస్తున్నా, మా దగ్గర మా కోసం మీరు కూడా అదేనా దానికోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని. సో ఇలాంటి నడుస్తూనే ఉంటది. తను కూడా కొంచెం సాడ్ అయింది, కానీ తను అది పోస్ట్ తీయలేదు, తను అట్లానే ఉంచింది. నేను అది వాళ్ళ ఒపీనియన్, నేనేం చేయాలి? సో ఒపీనియన్స్ ఇట్ హర్ట్స్, బట్ ఫర్ మీ రైట్ నౌ డజంట్ మ్యాటర్. సరే, అది మీ ఇష్టం, మీరు చెప్తూనే ఉండండి, నేను నా పని చేస్తూనే ఉంటాను. ఇట్స్ ట్రూ, మూవ్ అవ్వాలి. అట్లా అవి పట్టించుకుంటుంటే మనం ముందుకు వెళ్ళలేము. అసలు ఈ 9-10 ఇయర్స్ అసలు రాకుండా అక్కడే స్టాప్, 1 year లోనే స్టాప్ అయిపోతుంది. ఆఫ్ కోర్స్. ఇకపోతే మీ క్యూట్ రిలేషన్ అరౌండ్ గా 9 years కదా, 10 years క్రాసింగ్. ఏ రిలేషన్షిప్లోనైనా, భార్యాభర్తల్లోనైనా, ఏ రిలేషన్షిప్ క్యూట్ ఫైట్స్ అవుతుంటాయి. మీకు ఫైట్స్ అవుతూ ఉంటాయా? బాగా ఏ విషయాల్లో ఫైట్స్ అవుతాయి మీకు మోస్ట్లీ? మా దాంట్లో క్యూట్ ఫైట్సే కాదు, చాలా దారుణంగా ఫైట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తను చాలా కొంచెం అపొలిటికల్ గా ఉంటాడు, అంటే ఈ పాలిటిక్స్ అన్ని నాకు అవసరం లేదు అన్న ఒక ధోరణిలో ఉంటాడు. నేనేంటంటే ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ అంటాను. సో లైక్ ఇందాక చెప్పినట్టు 2 opposite poles అట్రాక్ట్, అలాగే 2 opposite poles ఎదురుపడ్డప్పుడు కూడా కొన్ని డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు గొడవ పడరు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు గొడవ పడతారు, మనం బెస్ట్ ఫ్రెండ్స్తో గొడవ పడతాం, అలాగే 2 couples, ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నా గొడవ పడతారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు రిలేషన్షిప్లో ఉన్నా గొడవ పడతారు. కానీ మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గొడవలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి భావాలను ఒకరు రెస్పెక్ట్ చేస్తూ, వారి ఐడియాలజీస్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ఎలా కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్. అదే ఐ థింక్ దట్ మేక్స్ అ బెటర్ రిలేషన్షిప్. అలా వీ నెవర్ లుక్డ్ బ్యాక్ అనమాట. స్టార్టింగ్ లో ఎలా అయితే వీ హోల్డెడ్ ఈచ్ అదర్స్ హ్యాండ్, ఇట్స్ బీన్ 10 years దట్ వీ నెవర్ లెఫ్ట్ అవర్ హ్యాండ్స్. ఇట్స్ గ్రేట్. ఇంట్లో వర్క్ షేర్ చేసుకుంటారా? ఎవరు షేర్ చేసుకుంటారు? మీ డ్యూటీస్ డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి కదా, బోత్ కుక్, మీ ఇద్దరు కుక్ చేస్తారు? నాకు వంట అస్సలే రాదు, ట్రై చేసినా కానీ నేనే తిన్నా, సో దానికోసం ఎవరు తినలేకపోయారు, సో నేను ట్రై కూడా చేసి మానేసిన, నాకు వంట రాదు. ఓకే, మిగతా కటింగ్స్ క్లీనింగ్స్ లో నేను హెల్ప్ చేస్తాను. ఓకే, అనిల్ కుక్స్ వెరీ వెల్, ఐ నో ఇట్. ఇంకపోతే మనకి చట్టాల కోసం మనం పోరాడుతూనే ఉన్నాము. మనకి రీసెంట్గా మనకి నాల్సా జడ్జిమెంట్ వచ్చింది. నాల్సా జడ్జిమెంట్ తర్వాత 377 యాక్ట్ వచ్చింది. సో 377 యాక్ట్ ఏం చెప్తుంది?
మన గే కమ్యూనిటీకి ఏ విధంగా ఫేవర్గా ఉందంటారు? సెక్షన్ 377 అనేది మన భారత రాజ్యాంగంలో ఒక భాగంగా ఉండింది. ఓకే. అది బేసిక్గా ఎట్లా వచ్చింది అనేది నేను చెప్పే ముందు, ఈ గే కల్చర్ అని లేకపోతే ఎల్జిబిటి కల్చర్ అనేది ఒక వెస్టర్న్ కల్చర్, వెస్టర్నైజ్డ్ కల్చర్, మన దేశంలో భాగం కాదు అని చాలా మంది అంటూ ఉంటారు. మన సో కాల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సుప్రీం కోర్టుతో జడ్జ్మెంట్స్ లో ఇవే చెప్పడం జరిగింది, ఇది మన కల్చర్ కి సంబంధించింది కాదు అని. కానీ సెక్షన్ 377 మన భారతదేశంలో కానీ లేకపోతే సౌత్ ఏషియాలో కంట్రీస్లో లైక్ పాకిస్తాన్, ఇండియా, భూటాన్, నేపాల్, శ్రీలంక ఇలాంటి కంట్రీస్లో ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిషర్స్ తీసుకొచ్చారు. బ్రిటిషర్స్ ఎవరు? వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైతే హోమోఫోబియా కానీ, ట్రాన్స్ఫోబియా కానీ, బైఫోబియా కానీ, ఫెమ్ఫోబియా కానీ ఏదైతే ఉందో అది వెస్టర్న్ కల్చర్. దానికంటే ముందు మనకి ఎటువంటి అగెయిన్స్ట్ లాస్ లేవు. ట్రాన్స్ ఉమెన్ ని మనము రాజుల కాలంలో వాళ్ళ క్వీన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆఫీసర్స్ లాగా పెట్టారు. నిజామ్స్ లో, మన హైదరాబాద్ లో చూసుకుంటే నిజామ్స్ లో కూడా వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. మన కల్చర్ అది రెస్పెక్ట్ ఇవ్వడం, ఎదుటి వారికి వారి జెండర్ ని పక్కన పెడితే వారికి ఎదుటి వారికి ఒక మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వడం. మనం ఏదైతే వెస్టర్న్ కల్చర్ ఏదైతే హేట్రెడ్ ఏదైతే ఉందో అది మన 200 సంవత్సరాలు మన బ్రెయిన్ లో అలా పాతుకుపోయి ఇప్పుడు సెక్షన్ 377 చాలా గొప్పగా మనం చెప్పుకుంటాము ప్రపంచంలో. భారత రాజ్యాంగం చాలా గొప్పది, చాలా గొప్పదని. అదే భారత రాజ్యాంగంలో, అదే గొప్ప భారత రాజ్యాంగంలో సెక్షన్ 377 ఒక డ్రాకోనియన్ లా, అంటే ఒక కమ్యూనిటీని అరెస్ట్ చేయడానికి యూజ్ చేసుకునే లాగా అది మనం 70 ఇయర్స్ దాదాపుగా ఉంచుకున్నాం. ఏం గొప్ప? ఎవరికి గొప్ప? ఏం గొప్ప లేదు అక్కడ. ఎందుకంటే ఒక ఈక్వల్ సిటిజన్షిప్ గా మనకి కంట్రీలో బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవ్వలేని ఒక కాన్స్టిట్యూషన్, ఏం కాన్స్టిట్యూషన్ అది? ఉండొచ్చు, చాలా పాలసీస్ ఉండొచ్చు కాన్స్టిట్యూషన్ లో, మంచి మంచి పాలసీస్. కానీ అదే కాన్స్టిట్యూషన్ లో సెక్షన్ 377 కూడా ఉంది. 2018 లో మనం తీసేయడం జరిగింది సుప్రీం కోర్ట్ ద్వారా. సెక్షన్ 377 ఏం చెప్తుంది అంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే సెక్షువల్ యాక్టివిటీ ద్వారా రీప్రొడక్షన్ అనేది జరగట్లేదో అలాంటి సెక్షువల్ యాక్టివిటీ ఇల్లీగల్. అది వాళ్ళు ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కూడా పెట్టారు. కానీ మనం ఏం చేసామంటే అది మొత్తానికి ఎల్జిబిటి మీద తోపాయించడం జరిగేసింది. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఒక బేబీని ప్రొడ్యూస్ చేయలేరు, ఇద్దరు అమ్మాయిలు ఒక బేబీని ప్రొడ్యూస్ చేయలేరు. సో వీళ్ళని ఇల్లీగల్ గా కన్సిడర్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయవచ్చు అనే ఒక ధోరణితో సెక్షన్ 377 2018 వరకు కొనసాగడం జరిగింది. ఇప్పుడు దాన్ని సుప్రీం కోర్టు వారు ఏం చేశారంటే రియలైజ్ అయ్యారు, అది ఎంత హీనమైన చట్టము. మనము చెప్పుకుంటా ఉంటాము, మనం ఎంతో ఇండిపెండెంట్ గా పోరాడి దేశానికి ఫ్రీడమ్ తెచ్చుకున్నాము, మన కాన్స్టిట్యూషన్ ఇన్ని రైట్స్ ఇస్తుంది పీపుల్ కి, జనాలకి అని చెప్పేసి. కానీ ఇంకా అలాంటి చట్టాలు మన భారత రాజ్యాంగంలో ఉన్నాయా అన్న ఒక క్వశ్చన్ మార్క్ తో వాళ్ళు తీసేయడం జరిగింది సెక్షన్ 377 అని. ఆ తీసేయడం ద్వారా పెద్ద గొప్ప కూడా జరగలేదు బేసిక్ గా, కాకపోతే క్రిమినల్స్ అనే ఒక ట్యాగ్ ని తీసేయడం జరిగింది అంతే తప్ప ఏదో ఉద్ధరించిపోయాం మేము, మాకు ఏదో బేసిక్ రైట్స్ అన్ని వచ్చేసాయంటే ఏమీ రాలేదు. అలా సెక్షన్ 377 అనేది ప్రస్తుతానికైతే వెళ్ళిపోయింది.